వెల్కమ్ టు ఇహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. సెలబ్రిటీలు బయట కనబడితే మొదట మన దృష్టి వెళ్ళేది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీదకే. రకరకాల ఫ్యాషన్ బ్రాండ్లతో సినీ ప్రముఖులు దర్శనమిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన క్రేజీ డ్రెస్సింగ్ స్టైల్తో కెమెరాకు చిక్కారు. తాజాగా ముంబై వేదికగా 4 రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అంటే వేవ్స్లో సందడి చేసేందుకు అల్లు అర్జున్ ముంబై బయలుదేరారు. అక్కడ ఆయన వేసుకున్న టీ షర్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే మీమ్ను తన టీ షర్ట్ పై వేసుకుని కనిపించాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇంతకుముందు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. బైకుల మీద, కార్ల మీద ఎక్కడ చూసినా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ కనిపించారు. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అనే మీమ్తో ఉన్న టీ షర్ట్ ధరించడంతో అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా సీన్లో కూడా బ్రహ్మానందంను పోలీసులు అరెస్ట్ చేస్తారు. నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పినా కూడా అరెస్ట్ చేస్తారు. అయితే ఇది కామెడీ సీన్ అయినప్పటికీ ఇలాంటి మీము అల్లు అర్జున్ ధరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడంతో బన్నీ ఇలాంటి సమయంలో ఈ మీమ్తో కనిపించడంతో పోలీసులకు తన వైఖరి తెలిపేందుకే అల్లు అర్జున్ ఈ టీషర్ట్ను ధరించినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాకు కౌంటర్ ఇచ్చాడుగా అని గుసగుసలు ఆడుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన వేవ్ సమ్మిట్ 2025లో మాత్రం యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు గొప్ప స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళలో మావయ్య మెగాస్టార్ చిరంజీవి ఒకరని, ఆయన ప్రభావం నా మీద చాలా బలంగా పనిచేసిందని చెప్పుకొచ్చారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప 2 ది రూల్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది ఈ చిత్రం. బాలీవుడ్లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన సినిమాగా నిలిచింది. 1870 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో ఏకంగా ఇండియన్ సినిమా రికార్డు క్రియేట్ చేసి చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం కోలీవుడ్లో డైరెక్టర్ అట్లీతో ఓ చిత్రం చేయనున్నారు అల్లు అర్జున్.